హాయ్ అండి, నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇక్కడ వచ్చే మెసేజ్ కనుక మీకు కనెక్ట్ అయితే, మీకు పర్సనల్ రీడింగ్ తీయించుకోవాలి అని ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు అనమాట. కాంటాక్ట్ అవ్వండి. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి. మనీ పే చేయాల్సి ఉండిద్ది అనమాట పర్సనల్ రీడింగ్కి. మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు మీ లైఫ్లో ఉంటారా లేదంటే వాళ్ళ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇలా మీరు ఒక క్లారిటీ తెలుసుకోవచ్చు అనమాట. ఇది పర్సనల్ రీడింగ్ అయిద్దండి. ఇక్కడ తీసే రీడింగ్ ఇది జనరల్ రీడింగ్. ఎవరి పేరుతో అయితే ఇక్కడ రీడింగ్ అనేది చేయడం లేదు. పర్సనల్ రీడింగ్ అయితే నేమ్స్ మీద తీసే రీడింగ్, పేరు మీద తీసే రీడింగ్ పర్సనల్ రీడింగ్ అవుతుందండి. ఇది కేవలం రిలేషన్షిప్స్ మాత్రమే కాదండి, మీ కెరియర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, ఏదైనా సరే, స్టడీస్ గురించి, మ్యారేజ్ గురించి, క్వశ్చన్ ఏదైనా పర్లేదండి, మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది నేను చూస్తానండి. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. యూనివర్స్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. యూనివర్స్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. పేజ్ ఆఫ్ పెంటికల్. ఇక్కడ ఏం చూపిస్తుంది అంటండి కార్డు, వీళ్ళు గ్రోత్ అంటే మనీ గ్రోత్ అండి, పెరుగుదల కోసం ఆలోచిస్తున్నారు అనేది నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే వీళ్ళ ఏజ్ అయినా చిన్నది అయి ఉండాలి, లేదంటే వీళ్ళు ఆలోచనలు అయినా చిన్నవిగా ఉండాలి. అటువంటి ఎనర్జీ అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. వీళ్ళు కొంచెం సెల్ఫిష్ పర్సన్స్ అనేది చూపిస్తుందండి. అంటే స్వార్థంగా ఆలోచిస్తారు, ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ గురించి వీళ్ళు పట్టించుకోరు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. వీళ్ళు ఆ సెల్ఫిష్నెస్ ఉంది, స్వార్థం అనేది ఉందనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఫూలిష్ బిహేవియర్ అండి, వీళ్ళు చాలా ఫూల్గా బిహేవ్ చేస్తారు అనేది కూడా చూపిస్తుంది. నాకు మళ్ళీ అనే ఎనర్జీస్ వచ్చినాయి, అంటే చైల్డ్ మెంటాలిటీ ఎక్కువ ఉంది ఈ పర్సన్లో అనేది చూపిస్తుంది అనమాట. నేను ఆల్రెడీ చెప్పానండి, వయసులో కావచ్చు లేదా ఆలోచనలో కావచ్చు వీళ్ళు ఇంకా ఎదగలేదు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. చాలా లగ్జరీగా ఉంటారనమాట, లగ్జరీగా ఉండాలి అని కోరికలు ఎక్కువగా ఉంటాయి అనేది కూడా నాకైతే ఇక్కడ చూపిస్తుందండి. వీళ్ళు లైఫ్లో ముందుకెళ్ళాలి అని చూస్తూ ఉంటారనమాట, కానీ ఏదో ఒక అడ్డంకులు అనేవి కూడా వస్తూ ఉంటాయి అనేది కూడా నాకైతే ఇక్కడ చూపిస్తూ ఉందనమాట. అటువంటి మెసేజ్ అయితే ఇక్కడ వస్తుందండి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.